Hi. Hello family members and welcome back to my channel. ఈ రోజు అయితే నాకు డే ఆఫ్ కాబట్టి నేనైతే ఈ రోజు బయటకైతే వెళ్ళి కొన్ని ప్రదేశాలను అయితే మీకైతే ఈరోజు చూపిస్తాను. ఆ ప్రదేశాలు ఏంటేంటో మొత్తం అయితే వీడియోలో చూసేయండి. నేను బయలుదేరడానికి ముందుగానైతే మా ఇంటి నుంచి అయితే 1 కిలోమీటర్ దూరం అయితే నడవాల్సి ఉంటుంది ట్యాక్సీ కోసం. అయితే ఇక్కడికి వెళ్తే అక్కడైతే ట్యాక్సీలు ఉంటాయి. మాకైతే డే ఆఫ్కి వెళ్ళినప్పుడు అయితే బండి అయితే ఇవ్వరు, ట్యాక్సీకి వెళ్ళాల్సి ఉంటుంది కంపల్సరీ. ట్యాక్సీకి వెళ్ళాలంటే మా ఏరియాలో అయితే బస్సులు అయితే ఉండవు. మేమున్న ఇంటి నుంచి అయితే దవార్ వరకు నడవాలంటే ఒక హాఫ్ అన్ అవర్ అయితే పడుతుంది. అక్కడ వరకు నడుచుకుంటూ అక్కడ నుంచి ట్యాక్సీకి వెళ్ళాలి, మళ్ళీ పాయలనే ఏరియాకి వెళ్ళాలి. అక్కడ నుంచి తర్వాత అయితే బస్సుకి ఎక్కి మళ్ళీ సిటీ కన్నా ఎక్కడికి కావాలనుకుంటే అక్కడికి వెళ్ళొచ్చు. మళ్ళీ నేను ఇంటి నుంచి బయలుదేరగానే మా ఇంటి నుంచి కొద్ది దూరంలో అయితే పార్క్ ఉంటుంది. ఈ పార్క్లో నుంచి డైరెక్ట్గానైతే ట్యాక్సీ వరకు అయితే వెళ్ళొచ్చు. ఇదే ఈ పార్క్ అయితే, ఈ పార్క్లో నుండి అయితే డైరెక్ట్గా అక్కడ ట్యాక్సీ వరకు అయితే వెళ్తుంది. డైరెక్ట్ ఈ పార్క్ నుంచి వాకింగ్ చేసుకుంటూ పోతే వాకింగ్ అవుతుంది, ట్యాక్సీ వరకు కూడా మనం అయితే వెళ్ళొచ్చు. ఈ పార్క్లో అయితే చిన్నపిల్లలు ఆడుకోవడానికి అయితే ఆడ ప్లేస్లు కొన్ని ఉంటాయి. అలాగే అక్కడ పెద్దలు కూడా వచ్చి కూర్చుంటారు ఈ ప్లేస్లలో. అయితే ఈ ప్లేస్లు వచ్చేది ఇవి. ఇక్కడ చిన్నపిల్లలు అయితే అప్పుడప్పుడు వచ్చి ఆడుకుంటారు. ఇక్కడ పార్క్ అయితే చాలా పెద్దగా ఉంటుంది. ఇది ఇక్కడ నుండి నడుచుకోవడానికి అయితే కరెక్ట్గా అరగంట పడుతుంది. ఇంకా నేను సగం దూరం వచ్చినాను, ఇంకా సగం దూరం అయితే వెళ్ళాల్సి ఉంటుంది. నేను బయలుదేరి ఇప్పటికే 15 నిమిషాలు అయితే అయిపోయింది. ఈ పార్కులో అక్కడ రౌండ్గానే అయితే అక్కడక్కడ కొన్ని ఇలాంటి ఫ్రిడ్జ్లు అయితే పెడతారు. ఎవరైనా వాకింగ్కి వచ్చిన వాళ్ళు, నడుచుకుంటూ వెళ్ళే వాళ్ళు అయితే దాహం వేసినప్పుడు అయితే నీళ్ళు అయితే తాగుతూ ఉంటారు ఇక్కడ వచ్చి. ఎండాకాలం అయితే ఇది కూలింగ్ వస్తాయి వాటర్ అయితే. ఇక్కడైతే 3 ఉన్నాయి వాటర్ సంబంధించి. వాకింగ్ చేసి అలసిపోయిన వాళ్ళకి ఇక్కడ కూర్చోడానికి చైర్స్ కూడా ఉంటాయి అక్కడ. ఇప్పుడే పాయల్ అనే ఏరియాకి అయితే వచ్చాను. ఈ పాయల్ నుంచి అయితే మనం అయితే ఇప్పుడు సిటీకి వెళ్ళాల్సి ఉంటుంది. ఈ సిటీకి వెళ్ళాలంటే బస్ స్టాప్ నుంచి మనం అయితే ట్యాక్సీ నుంచి అయితే కొంచెం బస్ స్టాప్ అయితే నడవాల్సి ఉంటుంది. పక్కనే ఒక 2 నిమిషాలు ఉంటుంది ఈ బస్ స్టాప్. ఇక్కడనైతే ఈ బస్సులో వస్తుంది చూడు, ఈ బస్సులోనే మనం అయితే వెళ్ళాల్సింది. ఆ ముందు పక్కన బస్ స్టాప్ ఉంటుంది అక్కడ. ఈ డబల్ డెక్కర్ బస్సు కూడా అక్కడికే వెళ్తుంది, కాకపోతే తిరుక్కుంటూ వెళ్తుంది. వెళ్ళేసరికి అయితే లేట్ అవుతుంది. నేనైతే 102X అనే బస్ కోసం అయితే వెయిట్ చేస్తున్నాను. ఫైనల్గా మన బస్ అయితే వచ్చేసింది. మనం కోయట్లోని ఈ ఇల్లస్ట్ నుండి సిటీకి వెళ్ళాలన్నా 250 బిల్స్ పడుతుంది. జహరా అనే ఏరియా నుంచి సిటీకి రావాలన్నా 250 బిల్స్ మాత్రం పడుతుంది. ఇదే కాకుండా మన కోయట్లో మంత్లీ పాస్ కూడా ఉంటుంది. ఇక్కడ కోయట్లో డైలీ తిరిగే వాళ్ళైతే మంత్లీ పాస్ అయితే తీసుకుంటారు. నెలకు వచ్చేసి 10 దినాలు అయితే ఉంటుంది అది. ఇది వచ్చేసి కోయట్ సిటీలోని ఏరియా. దీన్ని వచ్చేసి అస్మాబాల్ అంటారు. ఈ సిటీలోనే మనకు షరక్ బిల్డింగ్, అలాగే కోయట్ లిబరేషన్ టవర్ కూడా ఇక్కడే ఉంటాయని.
ఇది కువైట్ సిటీ రౌండ్ అబౌట్ మధ్యలోనే ఈ మస్జిద్ అయితే ఉంటుంది. ఇది వచ్చేసి అయితే లిబరేషన్ టవర్ కువైట్ది. ఇప్పుడు నేను వచ్చింది అయితే ఇదైతే కువైట్ సిటీలోని మాలియా అనే ఏరియాలో ఉంటుంది. మాలియా ఏరియాలోని ఇది బస్ స్టాప్. దీనికి అపోజిట్ లోని ఇక్కడ కేఎఫ్సీ ఉంటుంది. ఈ ముందు పక్కన ఉన్నదైతే మాలియా బ్రిడ్జ్. ఇది మన ఇండియా వాళ్ళు ఎక్కువ తిరుగుతూ ఉంటారు. మన ఇండియా వాళ్ళ కోసం అయితే ఈ బ్రిడ్జ్ అయితే ఏర్పాటు చేసినారు కువైట్ గవర్నమెంట్ అయితే. ఈ బ్రిడ్జ్ అయితే పైన ఎలా చేసినారు మొత్తం మీకు చూపిస్తాను చూడండి. ఈ బస్ స్టాప్ సైడ్ నుంచి ఇంకో పక్క మాలియా సైడ్ వెళ్ళాలంటే ఈ బ్రిడ్జ్ పై నుంచి అయితే దాటుకోవాల్సి ఉంటుంది. కొన్ని రోజుల ముందైతే ఈ బ్రిడ్జ్ లేకుండే, 1 సంవత్సరం 2 సంవత్సరాల ముందైతే ఈ బ్రిడ్జ్ని అయితే నిర్మించినారు. పైనకే కాకుండా కొందరైతే కిందికి కూడా వెళ్తూ ఉంటారు. వాళ్ళకైతే పోలీసులు చూస్తే మాత్రం ఫైన్లు ఇస్తూ ఉంటారు ఇక్కడ. ఇప్పుడు నేను మీకు ఒకటి చూపిస్తాను చూడండి బ్రిడ్జ్కి ఎలా చేసినారో. ఇదంతా చేసింది ఎవరంటే మన ఇండియా వాళ్ళు, బంగ్లాదేశ్ వాళ్ళు వీళ్ళే చేసినారు. ఎందుకంటే తంబాకులు తిని దీనిపైన ఉంచేస్తూ ఉంటారు. కింద బండ్లు మనుషులు కూడా వెళ్తూ ఉంటారు. వాళ్ళపైన కూడా పడతా ఉంటుంది ఇదైతే. దీని గురించి అయితే కువైట్ న్యూస్ ఛానల్లో న్యూస్ కూడా వచ్చింది వీటి కోసం అయితే. కువైట్ చట్టాల ప్రకారం అయితే కువైట్లో అసలు అడుక్కోకూడదు. ఇలాంటి వాళ్ళని అయితే పోలీసులు చూసినారంటే అరెస్ట్ చేస్తారు. నేనైతే మార్నింగ్ వచ్చిన కాబట్టి ఇక్కడ జనాలు అయితే ఎక్కువ లేదు. అదే ఈవినింగ్ అయితే మాత్రం ఇక్కడ జనాలు పట్టరు, అంతగా ఫుల్గా ఉంటారు ఇక్కడైతే. ఇక్కడ ఈ పక్క చూసుకుంటే మన తెలుగు వాళ్ళ షాప్సే ఉంటాయి మొత్తం ఎక్కువనైతే. ఇక్కడ స్టోర్లు కానీ, బట్టల షాపులు కానీ, మొబైల్ షాపులు కానీ, హోటళ్లు, గోల్డ్ షాపులు తెలుగు వాళ్ళే ఉంటాయి ఎక్కువ. మన వీడియో నచ్చితే వీడియోని లైక్ చేసి మన